ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠతో నడుస్తూ ఉంటాయి. నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల రప్ప రప్ప అనే డైలాగ్ బాగా చర్చనీయాంశమైంది. సభల్లోనూ సోషల్ మీడియాలోనూ ఈ మాటే హాట్ టాపిక్గా మారింది. పుష్ప 2 సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. పుష్ప 2 సినిమాలో క్లైమాక్స్కి ముందు గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కడిని అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ వైరల్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా రప్ప రప్ప అనే డైలాగే వినిపించింది. చిత్ర యూనిట్ సైతం రికార్డ్స్ రప్ప రప్ప అంటూ పోస్టర్లు వేసుకున్నారు. అయితే ఈ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో పేలింది. వైఎస్ జగన్ సభలో కొందరు కార్యకర్తలు ఈ డైలాగ్తో ఫ్లెక్సీలు ప్రదర్శించగా కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ స్పందనతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ రప్ప రప్ప డైలాగ్ కూటమి వర్సెస్ వైసీపీ శ్రేణుల మధ్య పేలుతూనే ఉంది. రప్ప రప్ప డైలాగ్ మాత్రమే కాదు, ఆ డైలాగుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణుల తీరు ఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అయితే అవన్నీ సబ్జెక్టుపై ఉండాలి. అంతేగాని వ్యక్తిగతంగా దూషించుకోవడం, ఇష్టానుసారం ప్రత్యర్థులపై బూతులతో చెలరేగటం ఎవరికీ మంచిది కాదు. ఆ సంస్కృతి రాజకీయాల్లో పద్ధతి కూడా కాదు. కానీ వైసీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయ నాయకుల మాట తీరు మారిపోయింది, వారి భాష మారిపోయింది. ఘోరాతి ఘోరంగా ప్రత్యర్థులను బూతులు తిట్టడంలో సిద్ధహస్తులు అనిపించుకున్నారు కొంతమంది వైసీపీ నేతలు. ముఖ్యంగా కొడాల నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నాయకులు ఇష్టం వచ్చినట్లుగా తెలుగుదేశం, జనసేన నాయకులను బూతులు తిట్టారు. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే బూతులు తిట్టడంతో వాళ్ళను చూసి వైసీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయి మరీ సోషల్ మీడియాలో జనసేన, తెలుగుదేశం కార్యకర్తలపై బూతులతో విరుచుకుపడ్డారు. తమ నాయకులే తమకు ఆదర్శం అన్నట్టుగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు చెప్పడానికి, వినడానికి వీలు లేని భాషలో ఘోరాతి ఘోరంగా బూతులతో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతలా బూతులు తిడుతున్నా ఏ రోజు ఇది తప్పు అని చెప్పలేదు జగన్. కనీసం వారిని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఏపీ రాజకీయాల్లో భాష హద్దులు మీరటం స్టార్ట్ అయింది. ఇక వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా వైసీపీ శ్రేణుల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. అదే తరహా భాషతో రెచ్చిపోతూ జనసేన, తెలుగుదేశం శ్రేణులను విమర్శించడం మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఉక్కు పాదం మోపి బూతులు మాట్లాడిన వారిని జైళ్లకు పంపడంతో భయంతో బూతులు తిట్టడం తగ్గించారు. కక్షలు, కార్పణ్యాలే పరమావధిగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించడం పరిపాటిగా మారింది. రప్ప రప్ప అంటే తప్పేముందంటూ సమర్థింపుగా జగన్ మాట్లాడటంపై కూడా విమర్శలు వచ్చాయి. రాజకీయానికి, రౌడీయిజానికి లింకు కుదిరితే వినాశం తప్ప ఏమీ మిగలదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే సమాజంలో అలజడి మొదలవుతుంది. నిజానికి సినిమా పాపులర్ అయ్యి సూపర్ హిట్ అయినప్పుడు ఆ డైలాగులు కూడా కొన్నాళ్ళ పాటు జనబాహుల్యంలో నానుతాయి. అయితే ఒకప్పటి సినిమాలు వేరు, ఆ డైలాగులు వేరు. ఇప్పుడంతా వేరే విధంగా ఉంది. పైగా యాక్షన్ ఎక్కువ, డైలాగులలో కూడా అది కనిపిస్తుందని అంటున్నారు. అలాంటప్పుడు వాటి పట్ల యూత్ ఆకర్షితులైనా కూడా బాధ్యత కలిగిన రాజకీయ పక్షాలు వారిని ప్రోత్సహించకూడదు. రప్ప రప్ప అన్నది డైలాగ్గా క్యాచీగా ఉన్న దాని వెనుకున్న హింసా పదాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఇక్కడ కంటెంట్ అది కాదు. వైసీపీ శ్రేణులు తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పడమే అసలైన విషయం. కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి, విపక్షంలో వైసీపీ ఉంది. అయినా తాము దూకుడు రాజకీయం చేస్తామని చెప్పేందుకే ఈ తరహా డైలాగులను వల్లెవేస్తున్నారని అంత అంటున్నారు. నిజానికి రాజకీయాల్లో ఎప్పుడు రొటీన్ డైలాగులు కొడితే కిక్కివ్వదు. పైగా సోషల్ మీడియా కాలం ఇది. పదే పదే చర్చకు రావాలన్నా, వైరల్ కావాలన్నా కొత్త ట్రెండ్ను ఫాలో అవ్వాల్సిందే. అదే ఇప్పుడు వైసీపీ చేస్తుందా అన్న చర్చ సాగుతోంది. రాజకీయాల్లో సినిమా డైలాగులు వాడుకోవటం ఇప్పుడు రేంజ్కి చేరింది. ఈ రప్ప రప్ప రాజకీయం మొదలయ్యాక సినిమా అండ్ పాలిటిక్స్ వేర్వేరు ప్రపంచాలు కాదేమో అనిపిస్తుంది. రప్ప రప్ప డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయి, వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలు పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళన రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉంది.